హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ దివాళీ సెలబ్రేషన్ స్పెషల్ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోవడానికి లాస్ట్ 2 days మీకు 2 రోజులు మాత్రమే మిగిలాయి. అందుకని ఇవాళ రేపట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. 50,000 రూపీస్కి 10,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వడానికి. ఓకేనా? సో 10,000 ఆఫ్ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. ఆఫర్ రేపటి వరకు మాత్రమే ఉంది. డోంట్ ఫర్గెట్ దిస్. లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఎన్హాన్సింగ్ రిప్రజెంటేషన్ ఫర్ ఎ జస్ట్ ఎలక్టరల్ సిస్టమ్. జస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఫెయిర్ అని అర్థం. జస్ట్ అంటే జస్ట్ లైక్ దట్లో వచ్చే జస్ట్ కాదు, ఒక ఫెయిర్ ఎలక్టరల్ సిస్టమ్ కోసం మనం ఏం చేయాలి? రిప్రజెంటేషన్ని ఎన్హాన్స్ చేయాలి అని ఆర్టికల్ రాయడం జరిగింది. రాసినది ఫిరోజ్ వరుణ్ గాంధీ. ఈయన భారతీయ జనతా పార్టీ తరపున ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. ఈయన రాసిన ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ఏం చేస్తుందంటే మన ఎలక్టరల్ సిస్టమ్స్లో రిఫార్మ్స్ని సజెస్ట్ చేస్తూ వచ్చిన ఆర్టికల్. సో యూ కెన్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్ విచ్ మే బీ యూస్ఫుల్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఇట్ కమ్స్ అండర్ యువర్ GS పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. ఎలక్టరల్ రిఫార్మ్స్ కింద మనం ఈ ఆర్టికల్ని మనం చదువుకోవచ్చు. సో ఇంట్రొడక్షన్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఒక ఇండియన్ ఎంపీ 2.5 million సిటిజన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే 25 lakhs సిటిజన్స్కి ఒక ఎంపీ మాత్రమే భారతదేశంలో ఉన్నారు యావరేజ్గా. అదే యునైటెడ్ స్టేట్స్లో తీసుకుంటే 7 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు. 7 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే ఇండియాలో 25 లక్షలకు ఒక ఎంపీ ఉన్నారు. అలాగే పాకిస్తాన్లో 6 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్లో 5 లక్షల మందికి ఒక ఎంపీ, ఒక రిప్రజెంటేటివ్ ఉండడం జరిగింది. కంపేర్ టు దట్ ఇండియాలో మాత్రం 25 లక్షల మందికి ఒక ఎంపీ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది ఆన్ అండ్ యావరేజ్. అంటే రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది అని చెప్పి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో ఇప్పటి వరకు మీరు తీసుకుంటే ఇండియా హ్యాడ్ అరౌండ్ 4,126 MLAs, 543 లోక్సభ ఎంపీస్, 245 రాజ్యసభ ఎంపీస్ మనకి ఉన్నారు. సో ఈయనేమంటారంటే, మన దగ్గర ఉన్న పార్లమెంటేరియన్స్ కావచ్చు, అసెంబ్లీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళు ఫార్ టూ ఫ్యూ, చాలా తక్కువ మంది ఫర్ సిటిజన్ వెల్ఫేర్. అంటే ఇంతమంది పీపుల్కి ఇంత తక్కువ మంది రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇండియాలో లిమిటెడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంది, అది సరిపోదు. వీ హ్యావ్ సో మెనీ పీపుల్, వాళ్ళకి తగ్గట్టుగా రిప్రజెంటేటివ్స్ ఉండాలి. లేకపోతే ఇంతమంది పీపుల్ యొక్క అవసరాలను వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ చేస్తారు? లిమిటెడ్ రిప్రజెంటేషన్ అనేది పనికి రాదు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్న పాయింట్. అయితే గ్రాస్ రూట్ లెవెల్స్లో మనకి చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఇన్యూమరబుల్ పొలిటీషియన్స్. గ్రాస్ రూట్స్ అంటే ఏంటి? మనకి పంచాయతీరాజు, మున్సిపాలిటీ. అక్కడ తీసుకుంటే 1000+ మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి, 50 to 100 వార్డ్స్ ఉన్నాయి. ప్రతి కౌన్సిల్కి 50 to 100 వార్డ్స్ ఉన్నాయి. 2,38,000 పంచాయతీలు ఉన్నాయి. రైట్? సో ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే సమస్య ఎక్కడొస్తుందంటే, మనకి గ్రాస్ రూట్ లెవెల్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సమస్య ఎక్కడొస్తుందంటే దర్ ఇస్ ఎ క్లియర్ డెఫిసిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ఆర్డర్ టు రైజ్ క్రిటికల్ ఇష్యూస్ అండ్ ఎనేబుల్ లా మేకింగ్. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మనకి అడిక్వేట్ అర్థమవుతుందా? ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా లా మేకింగ్ ఎవరు చేస్తారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తారు. క్రిటికల్ ఇష్యూస్ ఎక్కడ రైజ్ చేస్తారు? అసెంబ్లీస్లోనూ, పార్లమెంట్స్లోనూ రైజ్ చేస్తారు. అక్కడ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు, డెఫిసిట్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఇండియన్ ఎలక్టరల్ సిస్టంలో ఉన్న ఇంకా కొన్ని లోపాలు ఏంటి అంటే, ఇట్ ఈస్ రైవెన్ విత్ మాల్ అపార్షన్మెంట్ సరిగ్గా లేదు. అంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇది లేదు అని చెప్పి అంటున్నారు. అంటే ఎమ్మెల్యేస్ కొన్నింటికి ఎక్కువ, కొన్నింటికి తక్కువ. అన్ని రాష్ట్రాలకి సమానంగా ఉందా? లేదు భారతదేశంలో. మరి లెజిస్లేటివ్ వెయిట్ బీయింగ్ స్క్యూడ్ టువర్డ్స్ సిటిజన్స్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాల సిటిజన్స్కి ఎక్కువ మంది లెజిస్లేటర్స్ ఉండే పరిస్థితి మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీ తీసుకుంటే యూపీలో ఎంపీలు ఎక్కువ, ఆంధ్రాలో తక్కువ. ఎందుకంటే పాపులేషన్ బేసిస్ మీద మనకి వెళ్తున్నారు. అదే మీరు అమెరికా తీసుకున్నారనుకోండి, అమెరికాలో ప్రతి స్టేట్కి 2 సెనేటర్స్ ఉంటారు. అమెరికాలో 50 స్టేట్స్ ఉంటే ప్రతి స్టేట్కి 2 సెనేటర్స్, సరిగ్గా 100 అనమాట. అది లెక్క. అంటే చిన్న స్టేటా పెద్ద స్టేట్ అని సంబంధం లేదు. చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా ఈక్వల్ రిప్రజెంటేషన్ అమెరికాలో ఇచ్చారు. ప్రతి స్టేట్కి ఎగ్జాక్ట్లీ 2 సెనేటర్స్ ఇవ్వడం జరిగింది.
అర్థమవుతుందా? ఈ రకంగా మనకి అన్ని స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అమెరికాలో ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ బేసిస్ మీద కాదు. ఒక స్టేట్కి 2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అక్కడ డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ పవర్ని ఎంకరేజ్ చేశారు. ప్రపోర్షనేట్గా కాదంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ పవర్ ఇవ్వలేదు, అందరికీ అన్ని స్టేట్స్కి ఈక్వల్గా ఇచ్చేశారు. సో ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి తక్కువలో అనిపిస్తుంది, తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ప్రపోర్షనేట్ టు పాపులేషన్ అక్కడ ఇవ్వడం అనేది జరగలేదన్నమాట. అయితే అమెరికాలో చెల్లుతుంది, ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, మీరు అమెరికాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ 2 పార్టీలే పోటీ చేస్తాయి. బై పార్టీ పొలిటికల్ సిస్టమ్ ఉంది, హోమోజీనియస్ కంట్రీ, అన్ని చోట్ల ఒకే రకమైన పొలిటికల్ సిస్టమ్. డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ 2 పార్టీలు ఉంటాయి. యూ ఐదర్ వర్క్ ఫ్రమ్ దిస్ ఆర్ వర్క్ ఫ్రమ్ దట్. అది అమెరికన్ సిస్టమ్. సేమ్ పార్టీసే మనకి అన్ని స్టేట్స్లోనే కంపీట్ చేస్తాయి. ఇండియాలో అది కుదురుతుందా? కుదరదు. ఇండియాలో హెట్రోజీనియస్ సిస్టమ్ ఉంది. మనకి ఇండియాలో సరైన విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగకపోతే అది కొంతమందిని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే నార్త్లో ఉన్న పార్టీలు వేరు, సౌత్లో ఉన్న పార్టీలు వేరు. రాష్ట్రానికి పార్టీలు మారిపోతాయి. కొన్ని వేల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కొందరిని మాత్రమే మనం ఎంకరేజ్ చేసేటట్టు అయిపోతుంది ఇఫ్ యు ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ద సీట్స్ ప్రాపర్లీ. అంటే కొన్ని స్టేట్స్కి మనం బాగా ఇచ్చి కొన్ని స్టేట్స్కి ఇవ్వని పరిస్థితి వచ్చింది అనుకోండి, అదేమవుతుందంటే ఆ స్టేట్స్లో బలంగా ఉన్న పార్టీలను ఎంకరేజ్ చేసినట్టు, వేరే స్టేట్స్లో ఉన్న పార్టీలను డిస్కరేజ్ చేసే పరిస్థితి మనకి వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే రిప్రజెంటేషన్ అనేది సరిగ్గా లేదని చెప్తున్నారు. సో రిప్రజెంటేషన్ అనేది పాపులేషన్ బేసిస్ మీద చేస్తున్నాము. ఆ పాపులేషన్ అనేది నార్త్లో ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అటు వెళ్తున్నాయి, సౌత్లో తక్కువ ఉండడం వల్ల తక్కువ వెళ్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని రిఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? వన్ ఆప్షన్ ఈజ్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటి? రీడిఫైనింగ్ బౌండరీస్ని మళ్ళీ రీడ్రా చేయడం. కాన్స్టిట్యుయెన్సీ యొక్క బౌండరీస్ని రీడ్రా చేసి పాపులేషన్ బేసిస్ మీద వాటిని ఫిక్స్ చేసి సీట్స్ అలొకేట్ చేయడానికి మనం డీలిమిటేషన్ అంటాం. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీని రెస్టోర్ చేయడానికి దిస్ కుడ్ బి వన్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓకేనా, కొన్ని చోట్ల ఇప్పుడు ఏమైందంటే అది ఎప్పుడో ఫిక్స్ చేశారు ఈ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ లోపు ఏమైందంటే కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ బాగా పెరిగిపోయింది, కొన్ని రాష్ట్రాల్లో అంతగా పెరగలేదు. సో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కువ మంది ఉండడం, కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో తక్కువ మంది ఉండడం కూడా ఇప్పుడు జరుగుతుందన్నమాట. అసలు ఈ డీలిమిటేషన్ ఎవరు చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. ఇట్స్ ఒక ఇండిపెండెంట్ బాడీ. డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తుంది. వీళ్ళు ఏదైతే సబ్మిట్ చేస్తారో రిపోర్టు, దాన్ని మనం కోర్ట్ ఆఫ్ లాలో క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. పార్లమెంట్లో డిస్కస్ చేయొచ్చు, కానీ దాన్ని మార్చడానికి లేదు. సో వాళ్ళు ఏదైతే పబ్లిష్ చేస్తారో అది ఫైనల్ అన్నమాట. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటికి ఎన్నిసార్లు దేశంలో సెటప్ చేస్తారంటే 4 సార్లు సెటప్ చేయడం జరిగింది. ఓకేనా? దేనికి? టు ఎనేబుల్ రీడిస్ట్రిక్టింగ్ లేదా రీడిస్ట్రిబ్యూటింగ్ అనుకోండి. రీడిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎనేబుల్ చేయడానికి కోసం చేశారు. 1976లో మనకి ఏం జరిగిందంటే ఎమర్జెన్సీ టైంలో లోక్సభ సీట్స్ని ఫ్రీజ్ చేశారు. డీలిమిటేషన్ని 2001 వరకు పుష్ చేస్తారు. అంటే 25 సంవత్సరాల పాటు మళ్ళీ డీలిమిటేషన్ చేయొద్దు అని అప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఫ్రీజ్ చేశారంటే సైటింగ్ ఆన్గోయింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్ అనేవి నడుస్తున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అర్థం ఏంటి? జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ప్రతి ఫ్యామిలీకి 2 కంటే ఎక్కువ ఉండకుండా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం పాలసీస్ తీసుకొస్తుంది. దానికి డీలిమిటేషన్కి లింక్ ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్ని రాష్ట్రాలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అంటే, ఒకవేళ డీలిమిటేషన్ జరుగుతుంది, పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు వస్తాయి, పాపులేషన్ తక్కువ ఉన్న రాష్ట్రాలకి తక్కువ సీట్లు వస్తాయి అని తెలిసిందనుకోండి, అంటే అప్పటి వరకు అలాగే జరిగింది. అప్పుడు రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ని సీరియస్గా తీసుకుంటాయా? తీసుకోవు. నేను ఇప్పుడు ప్రాపర్గా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే మన స్టేట్ పాపులేషన్ కంట్రోల్ అయిపోతుంది, పక్క స్టేట్ వాడు సరిగ్గా చేయకపోతే వాడి పాపులేషన్ పెరిగిపోవడం వల్ల వాడికి అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళకి ఎక్కువ మంది ఎంపీలు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చే అవకాశం ఉంటుంది, వాడికి ఫండ్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మనం దెబ్బ అయిపోవడం ఎందుకు, మనం కూడా చేయొద్దు అని ప్రతి స్టేట్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలు సక్రమంగా అమలవ్వాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ 2001 వరకు మళ్ళీ జరగకూడదని 1976లో దాన్ని పుష్ చేశారనమాట. విత్ ఎ పుష్ టు అవాయిడ్ పనిషింగ్ సెలెక్ట్ స్టేట్స్ విత్ ఎఫెక్టివ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇన్ ప్లేస్. ఎఫెక్టివ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మనం వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి రాకూడదు అని ఇది చేయడం జరిగింది. డీలిమిటేషన్ మే హ్యావ్ రెజ్యూమ్డ్ వెన్ స్టేట్స్ హ్యాడ్ రెడ్యూస్డ్ ఇట్ ఫెర్టిలిటీ రేట్స్
ఎనేబ్లింగ్ ప్యారిటీ. డీలిమిటేషన్ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఉండొచ్చు? స్టేట్స్ అన్నీ కూడా వాటి ఫెర్టిలిటీ రేట్స్ని తగ్గించుకొని, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ప్యారిటీని, అంటే ఈక్వాలిటీ, అన్ని స్టేట్స్లోనూ ఒకే రకమైన ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ అవుతుందనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనేది రెజ్యూమ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. రెజ్యూమ్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో 2001కి టైం అయిపోయింది కదా. సో 2002లో ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ లోక్సభ సీట్స్ని మళ్ళీ ఫ్రీజ్ చేశారు. ఎప్పటి వరకు? 2026 అంటిల్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 2020. 2026 తర్వాత వచ్చే ఫస్ట్ సెన్సస్ జనరల్గా 1991, 2001, 2011, 2021, 2031 అలా వస్తుంటుంది. ప్రతి దశాబ్దానికి ఒకసారి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఈ లోక్సభ సీట్స్ని ఫ్రీజ్ చేయడం అనేది జరిగిందనమాట. విత్ ద 2021 సెన్సస్ డిలేడ్. మామూలుగా అయితే 2026 తర్వాత వచ్చే సెన్సస్ అంటే 2031, కానీ 2021లో జరగాల్సిన సెన్సస్ ఏమైంది? డిలే అయ్యింది. నౌ లైక్లీ టు బీ కండక్టెడ్ ఇన్ 2024. 2021 ఎందుకు అవ్వలేదు? కోవిడ్ వల్ల అది అవ్వకుండా వాయిదా పడింది. అది 2024లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని రిజల్ట్స్ మోస్ట్లీ 2026లో రావచ్చు. దేర్ ఈజ్ అ విండో టు కండక్ట్ డీలిమిటేషన్ ఎర్లియర్. సో 2031 వరకు వెయిట్ చేయకుండా 2026లోనే రిజల్ట్స్ వచ్చాయనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనం డీలిమిటేషన్ చేసే అవకాశం అనేది ఉంది. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. డీలిమిటేషన్ చేయడం వల్ల ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. ఏంటి కాన్సిక్వెన్సెస్ చూడండి. 1971 నుంచి 2011 వరకు రాజస్థాను, కేరళ ఈ 2 రాష్ట్రాలు మీరు తీసుకుంటే 1971లో 25 మిలియన్ అండ్ 21 మిలియన్ పాపులేషన్ 1971లో ఉన్న ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడు 68 మిలియన్కి 33 మిలియన్కి పెరిగాయి. మీరు ఒకసారి గమనించండి. 1971లో రాజస్థాన్ పాపులేషన్ కేరళ పాపులేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. రాజస్థాన్ 2.5 crores ఉంటే కేరళ 2.1 crore ఉంది. 25 సంవత్సరాల తర్వాత రాజస్థాన్ పాపులేషన్ 68 మిలియన్కి వెళ్ళిపోయింది. అంటే 6.8 crores వెళ్ళిపోతే కేరళ కేవలం 3.3 crores వెళ్ళింది. దాని అర్థం ఏంటి? కేరళలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు, రాజస్థాన్లో చేయలేదు. కాబట్టి రాజస్థాన్ పాపులేషన్ మోర్ దాన్ డబుల్ అయిపోయింది. కేరళ పాపులేషన్ చాలా తక్కువ పెరిగిందనమాట. అలాగే 2019 ఎలక్షన్స్ మీరు ఒకసారి గమనిస్తే ఈచ్ ఎంపీ ఫ్రమ్ యూపీ రిప్రజెంటెడ్ అప్రాక్సిమేట్లీ 3 మిలియన్ ఓటర్స్. యూపీ ఎంపీలందరూ 30 లక్షల మంది ఓటర్స్కి ఒక ఎంపీ రిప్రజెంట్ చేసే పరిస్థితి వచ్చింది. అది లక్షద్వీప్ నుంచి తీసుకున్న ఎంపీ అయితే 55,000 మంది ఓటర్స్నే రిప్రజెంట్ చేస్తున్నారు. లక్షద్వీప్ పాపులేషన్ తక్కువ ఉంది కదా, మరి అలా జరుగుతుందన్నమాట. ఇది పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాపర్గా మనకి ఓన్లీ పాపులేషన్ బేసిస్ మీద చేస్తే నార్త్లో ఎంపీ సీట్లు భయంకరంగా పెరిగిపోతాయి, సౌత్లో అంతగా పెరగవు. అస్యూమింగ్ ద నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ సీట్స్ గోస్ అప్ టు సే 753 seats, స్టేట్స్ సచ్ యాజ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ might see an increase in seats of about 6%, with Karnataka potentially seeing a 11% rise. సో ఇప్పుడు డీలిమిటేషన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ 753కి పెంచుతారు అనుకుంటే తెలంగాణ, కేరళలో సీట్లు 6% పెరగచ్చు, కర్ణాటకలో 11% పెరగచ్చు. మీన్వైల్ నార్థన్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ వుడ్ సీ దేర్ సీట్స్ రైజ్ బై 63%. ఈ నార్దర్న్ స్టేట్స్లో మనకి సీట్లు 63% పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే సదరన్ స్టేట్లో 6%, 11% పెరుగుతూ ఉంటే నార్దర్న్ స్టేట్లో 63% వాళ్ళ సీట్లు పెరిగే అవకాశాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో డీలిమిటేషన్ ఇన్ ఇట్స్ హిస్టారికల్ ఫామ్ వుడ్ ఎంజెండర్ ఏ బయాస్ టువర్డ్స్ హిందీ స్పీకింగ్ నార్దర్న్ పాపులేషన్. ఇప్పటి వరకు ఎలా చేస్తున్నామో అలాగే డీలిమిటేషన్ చేస్తే అదేమవుతుంది? నార్దర్న్ స్టేట్స్కి అది హెల్ప్ చేసేలాగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ పాపులేషన్ కంట్రోల్ అనుకున్నంతగా జరగలేదు, ఇక్కడికంటే అక్కడ పాపులేషన్ బాగా పెరిగింది. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు వెళ్ళిపోయి సదరన్ స్టేట్స్ దెబ్బతినే అవకాశం అనేది ఉంది. సో స్టేట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ రెడ్యూసింగ్ పాపులేషన్ గ్రోత్, ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా చేసిన స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ వాటికి పనిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. డీలిమిటేషన్ మరి తప్పుతుందా? ఇన్ఎవిటబుల్, అంటే అన్అవాయిడబుల్. డీలిమిటేషన్ మనం అవాయిడ్ చేయలేం, కానీ ఇట్స్ డెలిటీరియస్ కాన్సిక్వెన్సెస్ కెన్ బి మినిమైజ్డ్. డెలిటీరియస్ అంటే అర్థం ఏంటి? హార్మ్ఫుల్. డీలిమిటేషన్ వల్ల కొన్ని చెడు కాన్సిక్వెన్సెస్, చెడు పర్యవసానాలు రావచ్చు. అంటే ఇప్పుడు సదరన్ స్టేట్స్ కంప్లీట్గా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. ఎలా?
ఫస్ట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ని 848 సీట్స్కి పెంచాలి అని చెప్తున్నాడు. అంటే చాలా ఎక్కువ సీట్స్ మనం పెంచాలి. హెల్పింగ్ టు ఎన్హాన్స్ డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ రేషియో. ఫస్ట్ ఏంటంటే పీపుల్కి తగ్గట్టు, అంటే ఇంతమంది అన్నట్టు అని ఒక ఎంపీలు అన్నట్టు బాగా నెంబర్ ఆఫ్ సీట్లు పెంచాలన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ చూడండి అమ్మా, డీలిమిటేషన్ అనేది ఓన్లీ పాపులేషన్ బేసిస్ మీద చేయకూడదు. డీలిమిటేషన్ చేయడం అనేది ఓన్లీ పాపులేషన్ బేసిస్ మీద చేయకూడదు. మరి ఏం చేయాలంట, దానికి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. జాగ్రఫికల్ డిటర్మినిజం అంటే వాళ్ళ ఏరియా ఏంటి, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఎకనామిక్ ప్రొడక్టివిటీని కన్సిడర్ చేయాలి. లింగ్విస్టిక్ హిస్టరీ అండ్ సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ షుడ్ ఆల్సో ప్లే ఏ పార్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ బ్లైండ్గా పాపులేషన్ బేసిస్ మీద కాదు. అంటే బ్లైండ్గా పాపులేషన్ బేసిస్ మీద చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి అని అనిపించినప్పుడు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచన కూడా పెట్టి ఎట్లా చేయాలని ఆలోచించాలి. బ్లైండ్ డీలిమిటేషన్ విత్ ఓన్లీ ఫోకస్ ఆన్ పాపులేషన్ అనేది మంచిది కాదని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే సిక్కిమ్స్ వాయిస్ మస్ట్ ఆల్సో బీ హర్డ్ ఇన్ పార్లమెంట్ ఈవెన్ ఇఫ్ బీహార్ హ్యాస్ ఏ గ్రేటర్ వాల్. బీహార్కి జనాలు ఎక్కువ, ఎంపీలు ఎక్కువ ఉంటారు. సిక్కింకి జనాలు తక్కువ, ఎంపీలు తక్కువ ఉంటారు. కానీ సిక్కిం వాయిస్, బీహార్ వాయిస్ ఎంతగా వినిపిస్తుందో పార్లమెంట్లో, సిక్కిం వాయిస్ కూడా అంతగానే వినిపించాలి. అలాగే ఈ డీలిమిటేషన్ వల్ల ఫిస్కల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. అంటే కొన్ని రాష్ట్రాలకి విపరీతంగా ఎంపీలు పెరిగిపోతారు, ఇంకొంతమందికి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో దాని ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కదా, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా పాపులేషన్ బేసిస్ మీద చేస్తారా? ఇప్పుడు సెన్సస్ వస్తుంది, సో ఓన్లీ పాపులేషన్ బేసిస్ మీద ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా ఈ సదరన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తనకి ట్యాక్సెస్ రూపంలో వచ్చే ఇన్కంలో కొంత స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ బేసిస్ మీద చేయకూడదు. దానివల్ల ఈ ఇష్యూస్ ఉంటాయని కూడా అంటున్నారు. నెక్స్ట్ ఈయన సజెస్ట్ చేస్తున్న అదర్ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఏంటంటే ఫెడరలిజంని ప్రమోట్ చేయాలి. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి, స్టేట్స్ని ఎంపవర్ చేయాలి. ఓన్లీ సెంట్రలైజేషన్ జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా. సెంటర్కి పవర్స్ పెరిగిపోయి స్టేట్స్ పవర్స్ తగ్గిపోయే పరిస్థితి ఉండకూడదు. స్టేట్స్ యొక్క వాయిస్ పార్లమెంట్లో వినిపించేలాగా ఉండాలి, సెంటర్ మాటే చెల్లేలాగా ఉండకూడదు. సో యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ పవర్స్ టు స్టేట్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఫెడరలిజం నీడ్స్ టు బీ ప్రమోటెడ్ అని చెప్తున్నారు. అండ్ వీ నీడ్ టు గివ్ స్టేట్స్ ఎ బెటర్ వాయిస్ అండ్ ఎ ప్లాట్ఫామ్ టు రిప్రజెంట్ దేర్ ఇంట్రెస్ట్. రాష్ట్రాల ప్రయోజనాలను రిప్రజెంట్ చేయడానికి అనువైన వాతావరణాన్ని, ప్లాట్ఫామ్ని మనం కల్పించాలి. మరి ప్రజెంట్ లేదా? హూ ఈజ్ రిప్రజెంటింగ్ స్టేట్స్ టుడే? రాజ్యసభ. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభలో స్టేట్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? రాజ్యసభ. సో మరి రాజ్యసభ సంగతి, సో ద రాజ్యసభ కెన్ ప్లే దిస్ రోల్. అయితే ప్రజెంట్ రాజ్యసభలో ఎంపీని ఎవరు ఎలక్ట్ చేస్తున్నారు? స్టేట్ లెజిస్లేచర్స్ ఎలక్ట్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది? డిస్ప్రపోర్షనేట్లీ మోర్ రిప్రజెంటేషన్ టు లార్జర్ అండ్ మోర్ పాపులర్ స్టేట్స్. అర్థమవుతుందా? ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ స్టేట్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్ వెళ్ళిపోతుంది. రాజ్యసభలో కూడా మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల బట్టి వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉంటే వాళ్ళకి ఎక్కువ. సో దానివల్ల ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రాజ్యసభ ఎంపీ సీట్లు వెళ్ళిపోతున్నాయి. సో ఈ విషయంలో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అనేది తీసుకొచ్చి అన్ని స్టేట్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ ఎంపీస్ ఇస్తే బాగుంటుంది అనేది ఈయన సలహా. అమెరికాలో ఎలాగైతే ప్రతి స్టేట్కి 50 స్టేట్లకి 50 కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉంటారో, అట్లీస్ట్ రాజ్యసభ వరకైనా సరే అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందనేది ఈయన పాయింట్. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ ఫర్ రాజ్యసభ ఎంపీ షుడ్ బి ప్రమోటెడ్. రాజ్యసభ ఎంపీస్కి ఇలా ఇండైరెక్ట్ ఎలక్షన్ కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి వైల్ ఎన్షూరింగ్ దట్ డొమిసైల్ రిక్వైర్మెంట్ ఈజ్ యాడెడ్ అండ్ స్ట్రింజెంట్లీ అడ్హెరెడ్ టు. అంటే ఆ ఏరియాకి చెందినవాడు, డొమిసైల్ అంటే ఆ ప్రాంతానికి చెందిన రిక్వైర్మెంట్ కూడా యాడ్ చేయాలి. అంటే ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేసేలా కాకుండా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అక్కడ పోటీ చేసేలాగా మనం యాడ్ చేసి స్ట్రిక్ట్గా దీన్ని కండక్ట్ చేస్తే బాగుంటుందనేది అనదర్ సజెషన్ దట్ హీ ఈస్ గివింగ్. నెక్స్ట్ ఈయన ఇస్తున్న ఇంకొక సలహా ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఎస్పెషలీ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. మనం ఇప్పుడు ఇండియాలో లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఫాలో అవుతున్న సిస్టమ్ ఏంటి? ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్. అంటే ఎవరైతే మ్యాక్సిమం ఓట్లు వస్తాయో వాళ్ళు గెలిచినట్టు. అంతే కదా. ఇప్పుడు 4 పోటీ చేశారనుకోండి, 4లో మ్యాక్సిమం ఎవరికి వస్తే వాళ్ళు గెలిచేసినట్టు. ఆ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. మినిమం 50% రావాలి, మినిమం 60% ఓట్లు రావాలి అనే కండిషన్ ఏమన్నా ఉందా? లేదు. మినిమం ఇన్ని ఓట్లు దాటితేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో 10 లక్షల ఓట్లు ఉన్నాయి, కనీసం 5 లక్షల ఓట్లు వచ్చిన వాడే విన్నర్ అని చెప్పి అంటున్నామా? అనట్లేదు. మరి ఎవరు విన్నర్ అవుతున్నారు?
ఎవరు విన్నర్ అవుతున్నారంటే ఉన్న కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరికి మ్యాక్సిమం ఓట్లు వస్తున్నాయో వాళ్ళే విన్నర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో ఒక అతనికి 2 లక్షల ఓట్లు వచ్చాయి, ఇంకొక అతనికి 1.9 lakhs వచ్చాయి, ఇంకొక అతనికి 1.8 lakhs వచ్చాయి. ఓకే, ఇంకా మిగిలిన పార్టీలన్నీ కలిపి మిగిలిన వచ్చాయి అనుకోండి. అప్పుడు విన్నర్ ఎవరు? 2 లక్షల ఓట్లు వచ్చిన వాడు విన్నర్ అవుతాడు. మీరు ఒకసారి ఆలోచించండి, 10 లక్షల ఓటర్లు ఉన్న ఒక కాన్స్టిట్యుయెన్సీలో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఇష్టపడ్డ వ్యక్తి ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఈరోజు ఎంపీ అవుతున్నాడు. వినడానికి ఎలా ఉంది మనకి? ఈ 10 లక్షల మంది ఓటర్లు ఉంటే అతను ఇష్టపడింది కేవలం 2 లక్షల మందే. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీ అవుతున్నాడు అనే సిచ్యువేషన్ మనకి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టంలో రన్ అవుతుంది. అంటే ఎవరైతే మెజారిటీ వస్తున్నారో వాళ్ళు విన్ అయిపోయే ప్రజెంట్ సిస్టంలో ఈ లోపం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా తీసుకుంటే ఎలా ఉంది? ఆస్ట్రేలియా తీసుకుంటే లోవర్ హౌస్ ఎలక్షన్స్ హ్యావ్ ఓటర్స్ ర్యాంక్ క్యాండిడేట్స్ ఆన్ అన్ ఆల్టర్నేటివ్ ప్రిఫరెన్స్ బ్యాలెట్. ఇఫ్ ఎ క్యాండిడేట్ డస్ నాట్ విన్ ఎ మెజారిటీ ఆఫ్ ఓట్స్, ఎట్లా అంటే మనకి ఎలా అయితే రాష్ట్రపతి ఎలక్షన్స్కి ఎట్లా అయితే ప్రిఫరెన్సెస్ ఇస్తారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇతను, సెకండ్ ప్రిఫరెన్స్ ఎలా అయితే ఇస్తారో, ఆస్ట్రేలియాలో ఆ రకంగా ప్రతి ఒక్క ముగ్గురు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు అనేది ఎలక్ట్ చేస్తారంట. ఒక పర్టికులర్ మెజారిటీ ఓట్స్ అనేవి రాకపోతే క్యాండిడేట్కి, ఏ క్యాండిడేట్ కూడా పర్టికులర్ మెజారిటీ ఓట్స్ అనేవి రాలేదనుకోండి, మన లోక్సభ మనకి రాష్ట్రపతి ఎలక్షన్స్లో చేసినట్టుగా వీకెస్ట్ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళందరిలో వీక్ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేసి అతని ఓట్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఈ క్యాండిడేట్కి ఒక 4 ఓట్లు పడ్డాయి అనుకోండి. 4 ఓట్లు పడ్డాయి అంటే అర్థం ఏంటి? ఈ క్యాండిడేట్ని వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్ కింద పెట్టారని అర్థం. ఈ 5 ఇతన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టారు. ఇప్పుడు ఇతను ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఇతనికి ఉన్న ఓట్లన్నీ ఏం చేస్తారు? రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఓటు ఉంది చూడండి, ఈ ఓట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీడికి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇంకెవరికి ఇచ్చి ఉండొచ్చు కదా. ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఉందో ఈ ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే రెండో ఓటు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీడికి ఇచ్చాం, వీడు ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇతను ఈ ఓటు వాడు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు చూసి అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రకంగా ఓట్లు అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఎలా ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అంటే, దిస్ గోస్ ఆన్ అంటిల్ దెర్ ఇస్ ఎ క్లియర్ మెజారిటీ బిహైండ్ ఎ క్యాండిడేట్. దానికి ఫుల్ మెజారిటీ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదే ఫ్రాన్స్లో మీరు తీసుకుంటే ఎ డబుల్ బ్యాలెట్ సిస్టమ్ ఈస్ కండక్టెడ్ ఫర్ నేషనల్ అసెంబ్లీ ఎలక్షన్. డబుల్ బ్యాలెట్ అంటే 2 సార్లు ఓట్లు జరుగుతాయి ఫ్రాన్స్లో. మొదటి కేసులో ఎవరు గెలవకపోతే సెకండ్ రౌండ్లో క్యాండిడేట్స్ విత్ ఓవర్ 1/8 ఆఫ్ టోటల్ ఓట్స్ మాత్రమే పోటీ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో అందరూ పోటీ చేస్తారు, ఎవరికి మెజారిటీ రాదనుకోండి. సెకండ్ రౌండ్లో ఏం చేస్తారంటే మినిమం 1/8 ఆఫ్ టోటల్ ఓట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. 1/8 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అసలు పోటీలోంచే తీసేస్తారు. మళ్ళీ ఇంకోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రాన్స్లో జరిగే సిస్టమ్, ఆస్ట్రేలియా జరిగే సిస్టమ్. ఇండియాలో ఏమవుతుంది? ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ నడుస్తుంది. దీనివల్ల ఎలక్షన్ రిజల్ట్స్ తొందరగా అయిపోతాయి. ఫ్రాన్స్ లాగా చేయాలంటే 2 సార్లు పెట్టాలి, ఆస్ట్రేలియాలో చేయాలంటే కాంప్లికేషన్ వస్తుంది. అది ఇండియాలో అనుకోండి, ఎవరికి హైయెస్ట్ వస్తే వాడు విన్నర్, తేలిపోయింది, రిజల్ట్స్ తొందరగా వస్తాయి. కానీ ఇట్ డస్ ఎన్ష్యూర్ దట్ ఎ లెజిస్లేటర్ ఆఫ్ అండ్ రిప్రజెంట్స్ ఎ కాన్స్టిట్యుయెన్సీ వితౌట్ ఏ మెజారిటీ ఆఫ్ ఓట్స్. అంటే కాన్స్టిట్యుయెన్సీని అతనికి మెజారిటీ ఓట్స్ రాకుండా కూడా రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్ని ఇది క్రియేట్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 10 లక్షల ఓట్లు ఉంటే కేవలం 2 లక్షల ఓట్లు వచ్చినోడు అక్కడ ఎంపీ అయ్యే అవకాశం అనేది మన సిస్టంలో ఉంది. ఎక్కువ మంది పోటీ చేసి అన్నీ స్ప్లిట్ అయిపోయి అతి తక్కువ 2 లక్షల ఓట్లు వచ్చినోడు కూడా అక్కడ ఎంపీ అయిపోయే అవకాశం అనేది మన సిస్టంలో ఉందన్నమాట. ఇది పరిస్థితి. సో ఎలక్షన్స్ని ఈ రకంగా రిఫార్మ్ చేయాలి. లోక్సభ ఎలక్షన్స్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మనకి రాష్ట్రపతి ఎలక్షన్స్లో చేసే సిస్టమ్ వాడాలి అని చెప్పేసి ఫిరోజ్ గాంధీ అంటున్నారు. అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క రికమెండేషన్ ఇస్తూ వెళ్ళారు. ఫెడరలిజంని ఎంకరేజ్ చేయమన్నారు, రాజ్యసభలో ఎంపీ సీట్లు పెంచమన్నారు, రాజ్యసభ ఎంపీ సీట్లకి డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టమన్నారు, రాజ్యసభ ఎంపీలు అన్ని రాష్ట్రాలకి సమానంగా సర్దమని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారంటే డీలిమిటేషన్ చేసేటప్పుడు ఓన్లీ పాపులేషన్ మాత్రమే క్రైటీరియాగా తీసుకోవద్దు, వేరే ఆస్పెక్ట్స్ను కూడా క్రైటీరియాగా తీసుకోమని చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఈయన హ్యావింగ్ మోర్ స్టేట్స్, అసలు మన దేశంలో ఉన్న స్టేట్స్ అనేవి సరిపోవు, నెంబర్ ఆఫ్ స్టేట్స్ పెరగాలి అని కూడా అంటున్నారు. వీ నీడ్ మోర్ స్టేట్స్ యాజ్ వెల్. మన దేశంలో యునైటెడ్ స్టేట్స్లో తీసుకుంటే హయ్యెస్ట్ రెసిడెంట్ పాపులేషన్ ఉన్న స్టేట్ కాలిఫోర్నియా. ఎంతమంది ఉన్నారు? కేవలం 39 మిలియన్, అంటే 3.9 crores మాత్రమే ఉన్నారు. విత్ యావరేజ్ స్టేట్ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 5 to 6 million. యావరేజ్గా అమెరికాలో 5 to 6 million మాత్రమే పాపులేషన్ ఉండడం అనేది జరుగుతుంది. ఇండియాలో మీరు తీసుకుంటే 22 ఇండియన్ స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్కి హ్యావ్ ఏ పాపులేషన్ హయ్యర్ దాన్ దట్. అర్థమవుతుందా? మన దేశంలో అంత ఎక్కువ మంది ఉన్నారు. 22 స్టేట్స్లో అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉండడం జరుగుతుంది.
ఈ స్టేట్స్ గురించి డిసైడ్ చేసేది ఎవరు? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఫస్ట్ టైం 1953లో సెటప్ చేశారు. అప్పుడు 14 లింగ్విస్టిక్ స్టేట్స్ని, 6 యూనియన్ టెరిటరీస్ని క్రియేట్ చేయడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్న స్టేట్స్ చాలా తక్కువ, అంటే మనకున్న పాపులేషన్కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ స్టేట్స్ లేవు. వీ హ్యావ్ పొటెన్షియల్ ఫర్ మోర్ స్టేట్స్. 29 నుంచి మనం 50 లేదా 75 నెంబర్ ఆఫ్ స్టేట్స్కి పెంచాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీ లాంటి స్టేట్ తీసుకుంటే ఈజ్ టూ బిగ్ టు బి గవర్న్డ్ యాజ్ వెల్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఎంతమంది ఉన్నారు యూపీలో పాపులేషన్? ఎంతమందిని, ఇంత పెద్ద స్టేట్ని సింగిల్ యూనిట్గా మనం గవర్న్ చేయడం చాలా కష్టం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అందుకే నెంబర్ ఆఫ్ స్టేట్స్ పెరగాలి, గవర్నెన్స్ ఈజీ అవుతుందని ఆయన ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్స్ ఎలాగైతే పెంచుకెళ్తున్నారో ఫస్ట్ స్టేట్స్ కూడా పెరగాలనేది పాయింట్. ఏ కన్సర్న్ అబౌట్ నార్త్ ఇండియన్ ఆర్ లార్జ్ స్టేట్స్ డామినేటింగ్ ద పాలిటీ వుడ్ బి ఎలివియేటెడ్ ఇఫ్ యూ హ్యాడ్ మోర్ అండ్ స్మాలర్ సైజ్ స్టేట్స్. నార్త్ ఇండియన్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, అక్కడ లార్జ్ స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళు డామినేట్ చేస్తున్నారని కన్సర్న్ పోవాలంటే ఆ పెద్ద స్టేట్స్ని మొక్కలు చేయాలి. చిన్న చిన్న మొక్కలు చేస్తే అప్పుడు మనకి ఆ కన్సర్న్ అనేది మనకి తగ్గిపోతుందనే పాయింట్ కూడా చెప్తున్నారు. ఏ న్యూ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత టు ఎవాల్యుయేట్ సోషియో ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వైబిలిటీ ఆఫ్ సెలెక్ట్ టు బీ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొంతమంది స్పెషల్ స్టేట్స్ కోసం అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. బుందేల్ఖండ్, గోర్ఖాల్యాండ్, జమ్మూ, కారునాడు, కొంగునాడు, మిథిలా, సౌరాష్ట్ర, తులునాడు, విదర్భ, ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఎవాల్యుయేట్ చేయడానికి కొత్త స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని సెటప్ చేయవచ్చు, చేస్తే బాగుంటుందనేది ఈయన సలహా. లింగ్విస్టిక్ స్టేట్స్ మనకి ఎనఫ్ ఉన్నాయి. సో కాబట్టి లింగ్విస్టిక్ ఆస్పెక్ట్లో కాకుండా మనం ఎలా చేయాలంటే టు ఎన్హాన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ, వాటిని ఎన్హాన్స్ చేసేలాగా, ఎఫిషియన్సీ ఎన్హాన్స్ చేసేలాగా, అకౌంటబిలిటీ ఎన్హాన్స్ చేసేలాగా మనం వీటిని డివైడ్ చేయాలని చెప్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ హీస్ టాకింగ్ అబౌట్ అర్బన్ సెటిల్మెంట్స్. అంటే మనకి ఈ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ నెంబర్ ఆఫ్ మేయర్స్ ఏమో తక్కువ, 8,000 సెటిల్మెంట్స్ ఉన్నాయి కానీ నెంబర్ ఆఫ్ మేయర్స్ 100s మాత్రమే ఉన్నాయి. అండ్ రెండోది మేయర్స్కి ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ జరగట్లేదు. డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ వస్తుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనేది ఒక మాట. కౌన్సిలర్స్ అందరూ కలిపి మేయర్స్ని ఎన్నుకుంటారు. అలా కాకుండా మేయర్కి డైరెక్ట్ ఎలక్షన్ అనేది జరిగితే బాగుంటుంది అనేది అనదర్ సలహా. ఈ మేయర్స్కి కూడా ఎంపవర్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ 18 క్రిటికల్ ఫంక్షన్స్కి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ప్లానింగ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఫైర్, ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్స్, స్లమ్ ఇంప్రూవ్మెంట్, ఇలాంటివన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. వాటన్నిటి విషయంలో వాళ్ళకి ఫుల్ పవర్స్, డెసిషన్ మేకింగ్ పవర్స్ అనేవి ఇవ్వాలి. అసలు ఇప్పుడు మనకి బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే సిటీ లెవెల్ అథారిటీస్ పైన ఫుల్ గ్రిప్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. కార్పొరేషన్స్కి, పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి పవర్స్ లేకుండా స్టేట్స్ కంప్లీట్గా గ్రిప్ తమ చేతిలో పెట్టుకుంటున్నాయి. ఆ గ్రిప్ లూజన్ చేసేలాగా వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో లోకల్ డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్ ఎన్హాన్స్ చేయడం వల్ల ఇండియా డెమోక్రసీ స్ట్రెంథన్ అవుతుంది. అలాగే ఇట్ మైట్ హెల్ప్ ఎలివియేట్ ద కన్సర్న్స్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ వేరీడ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ టు ఎన్హాన్స్ ఇట్స్ డెమోక్రసీ. కన్సర్న్స్ అన్నీ అడ్రస్ అవుతాయి, డెమోక్రసీ ఎన్హాన్స్ అవుతుంది. నార్త్ ఈస్ట్లో ఉన్న పిల్లోడైనా సరే, సౌత్లో ఉన్న పిల్లోడైనా సరే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి యాస్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఓన్లీ నార్త్లో ఉండే వాళ్ళే అయ్యే అవకాశం, అంటే అన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళే చిన్న ముక్కలు చేయండి, చిన్న చిన్న స్టేట్స్గా మార్చండి, అలాగే పాపులేషన్కి తగ్గట్టుగా అన్ని మోర్ ఆర్ లెస్ ప్యారిటీ ఉండేలాగా ఎన్షూర్ చేయడం వల్ల అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎవరైనా సరే యాస్పైర్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా చేయవచ్చు. అదర్వైజ్ విల్ కంటిన్యూ టు హ్యావ్ ఓన్లీ నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్. సో వన్ హోప్స్ ఆర్ పాలసీ మేకర్స్ హ్యావ్ ద విజ్డమ్ టు ఎన్ష్యూర్ ఎ జస్ట్ ఎలక్టరల్ సిస్టమ్. సో సరైన ఎలక్టరల్ సిస్టమ్ వచ్చేలాగా చేస్తారని మనం హోప్ చేసుకుందాం, ఆలోచించుకుందాం, కోరుకుందాం అని చెప్పి చెప్తున్నాం. చివరిగా జస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫెయిర్. జస్ట్ అంటే మీనింగ్ అంటే ఫెయిర్. ఫెయిర్ ఎలక్టరల్ సిస్టమ్ మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాం. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీకు చాలా విషయాల గురించి మాట్లాడింది. ఫెడరలిజం ప్రమోట్ చేయమని చెప్పింది, ఎలక్షన్స్ అయ్యే పద్ధతి మార్చమని చెప్తోంది, డీలిమిటేషన్ ఏ రకంగా జరగాలో చెప్తోంది, అట్లాగే ఎక్కువ స్టేట్స్ ఉండాలని చెప్తుంది. రకరకాల ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి టెక్స్ట్ అండ్ కాంటెస్ట్ పేజ్లో వచ్చింది. కమ్యూనిటీ రైట్స్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనే టైటిల్తో వచ్చింది. ఎక్సలెంట్ ఆర్టికల్ ఇది. మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023
దానిని అనలైజ్ చేస్తూ వచ్చిన ఆర్టికల్. బ్యూటీ ఆఫ్ దీస్ ఆర్టికల్స్, ఓపెన్ ఆర్టికల్స్ కానీ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్స్ కానీ, వీటి యొక్క బ్యూటీ ఏంటంటే మనం ఫర్దర్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ అనాలిసిస్ చేస్తూనే వచ్చే ఆర్టికల్స్. సో ఆ అనాలిసిస్ని మనం అర్థం చేసుకొని నోట్ మేకింగ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ కిందకి వస్తుంది. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ యాక్ట్ అండ్ కమ్యూనిటీ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఏంటి ఈ ఆర్టికల్, దీని కథ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ద స్టోరీ సో ఫార్, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అనేది మనకి ఆల్రెడీ వచ్చింది. కాకపోతే ఇట్ రిసీవ్డ్ లిమిటెడ్ అటెన్షన్. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా డిస్కషన్ కూడా దానికి జరగలేదు. దీని యొక్క ఇంపాక్ట్ ఫారెస్ట్ మీద ఎలా ఉంటుంది, ఫారెస్ట్లో ఉండే వాళ్ళ ఇన్హాబిటెంట్స్ పైన ఎలా ఉంటుంది అనే విషయంలో ఇనఫ్ డిబేట్ అనేది జరగలేదు అని చెప్తున్నారు. మనకి ఫారెస్ట్ సంబంధించిన మొట్టమొదటి లా 1965 వచ్చిన కొలోనియల్ ఫారెస్ట్ లా నుంచి ఈ లేటెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు 15 లాస్, యాక్ట్స్, పాలసీస్ ఫార్ములేట్ చేశారు మన లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ని ఫారెస్ట్ని లింక్ చేస్తూ. అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా దెర్ ఈజ్ లిటిల్ టు నో రికగ్నిషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద ఇండిజినస్ కమ్యూనిటీస్ ఇన్ దీస్ యాక్ట్స్. ఇండిజినస్ కమ్యూనిటీస్ యొక్క రైట్స్ అంటే అక్కడే ఎన్నో కొన్ని తరాలుగా బతుకుతున్న వాళ్ళ యొక్క హక్కుల గురించి ఎక్కడా పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ రైట్ఫుల్ ఇన్హాబిటెంట్స్ కదా, మన అక్కడి నుంచే అడవి బిడ్డలు, వాళ్ళ యొక్క హక్కుల గురించి వేటిలో కూడా ఫోకస్ చేయలేదు, వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. సరే, అసలు ఈ కొత్త అమెండ్మెంట్ ఏంటి, ఈ అమెండ్మెంట్ ఏంటి, దీని కథ ఏంటి? ఈ అమెండ్మెంట్ మనకు చూస్తే ఏమనిపిస్తుందంటే ఇట్ ఎయిమ్స్ టు ట్యాకిల్ క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ డీఫారెస్టేషన్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్లా కనిపిస్తుంది. ఫోకసింగ్ ఆన్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ అఫారెస్టేషన్, అడవులను ఎలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాలి, అఫారెస్టేషన్ అడవులను ఎలా సృష్టించాలి అనే దానిపైన ఫోకస్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే ద లా ఫర్దర్ ఎయిమ్స్ టు డిటర్మైన్ హౌ ఫారెస్ట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఎకనామిక్ గెయిన్. ఫారెస్ట్ని ఎకనామిక్ గెయిన్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏ రకంగా ఆ గోల్ని మనం అచీవ్ చేసుకోవచ్చు అనేది కూడా లెజిస్లేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఫారెస్ట్ని ఎకనామిక్ గెయిన్స్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు అనడానికి ఈ ఆర్టికల్లో మన లాలో చెప్పారు. ప్రైమరీ మెథడ్ ఏంటి అంటే రిమూవింగ్ ది ఫారెస్ట్ ఫ్రమ్ ద లాస్ జ్యూరిస్డిక్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అంటే ఒక ఫారెస్ట్ చట్ట ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ ఫారెస్ట్గా డెసిగ్నేట్ చేయబడితే, ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్ని ఫారెస్ట్గా డెసిగ్నేట్ చేయబడితే కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి. వాటిని నాన్ ఫారెస్ట్ యూజెస్కి యూజ్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ కొత్త చట్టం ద్వారా ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఫారెస్ట్ అని చెప్పబడుతున్న చాలా ల్యాండ్ని ఆ లా పర్వ్యూలోంచి రిమూవ్ చేసేస్తుంది. అంటే కొత్త చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఫారెస్ట్ అని పిలువబడుతున్న కొన్ని ఏరియాలో ఇకపై ఫారెస్ట్ అని పిలవబడవో. ఎప్పుడైతే ఫారెస్ట్ అని పిలవబడవో వాటిని ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుకునే అవకాశం అనేది పెరుగుతుంది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? ఇట్ మైట్ లీడ్ టు డీఫారెస్టేషన్. చూడండి ఇక్కడ, దేర్ బై ఫెసిలిటేటింగ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీని గురించి డీటెయిల్గా రాశారు, జాగ్రత్తగా చూడండి. కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఫారెస్ట్ లా విల్ నౌ అప్లై, పాయింట్స్ ఇంపార్టెంట్, ఎక్స్క్లూజివ్లీ టు ఏరియాస్ categorized under the 1927 Forest Act and those designated as such on or before October 25, 1980. 1927 ఫారెస్ట్ యాక్ట్లో ఏ ఏరియాస్ని అయితే ఫారెస్ట్లని కేటగరైజ్ చేశారో అవి ఫారెస్ట్ల కింద ఉంటాయి. మరియు 1980 అక్టోబర్ 25 కంటే ముందు ఏ ఏరియాస్ని అయితే ఫారెస్ట్ కింద డెసిగ్నేట్ చేశారో అవి కూడా ఫారెస్ట్ల కిందే ఉంటాయి. కానీ ఆ తర్వాత కొన్నింటిని ఫారెస్ట్ల కింద డెసిగ్నేట్ చేశారు, అవి ఫారెస్ట్ల కింద ఉండవు ఇప్పుడు. ద యాక్ట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ఫారెస్ట్ దట్ వర్ కన్వర్టెడ్ ఫర్ నాన్ ఫారెస్ట్ యూస్ on or after December 12, 1996 and land which falls under 100 kilometers from the China and Pakistan border where the central government can build linear projects. చైనా అండ్ పాకిస్తాన్ బార్డర్కి 100 కిలోమీటర్ల పరిధిలో, బార్డర్కి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏరియాస్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ డెఫినేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లీనియర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లీనియర్ ప్రాజెక్ట్స్ అర్థం ఏంటి? రోడ్లు, రైళ్ళు ఇలాంటివి స్ట్రైట్గా. ఈ రోడ్లు, రైళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఏమైనా ల్యాండ్స్కేప్స్ వస్తే వాటిని కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అడవి ఉంటే అడవిలోంచి రోడ్డు వేస్తారు, వేరే ఏది ఉంటే దాంట్లోంచి వేసుకెళ్ళిపోతారు. అక్కడ సెక్యూరిటీ అనేది ప్రధానమైన ఇష్యూ అవుతుంది కాబట్టి అక్కడ మనం ఏం చేయడానికి లేదు.
బార్డర్ ఏరియాస్లో 100 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న ఏరియా అంతా, చైనా పాకిస్తాన్ బార్డర్ 100 కిలోమీటర్స్ పరిధిలో ఉందంతా కూడా ప్రభుత్వం ఏదన్నా చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారు, యాక్ట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ఫారెస్ట్ దట్ వర్ కన్వర్టెడ్ ఫర్ నాన్ ఫారెస్ట్ యూస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ December 12, 1996 తర్వాత వీటినైతే నాన్ ఫారెస్ట్ యూస్కి కన్వర్ట్ చేశారో అవి కూడా ఈ లా పరిధిలోకి రావు. టు ఎస్టాబ్లిష్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ సర్వేలెన్స్, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ కన్స్ట్రక్ట్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ ఏరియాస్ అప్ టు 10 hectares, 10 హెక్టార్ల వరకు సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు టేకప్ చేయొచ్చు. ఈ ప్రావిజన్ ఆల్సో అప్లైస్ టు ఏరియాస్ విచ్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ వల్నరబుల్ ఏరియాస్గా డెసిగ్నేట్ చేయబడ్డ వాటి, అంటే వాళ్ళు రిస్క్లో ఉన్నాయి అని డెసిగ్నేట్ చేయబడ్డ వాటికి కూడా ఇది అప్లై అవుతుంది. ఈ రీజియన్స్లో గవర్నమెంట్ నెససరీ అప్రూవల్స్తో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. అంటే లీనియర్ ప్రాజెక్ట్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, రోడ్లు, రైళ్ళు, కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లైక్ ఎకో టూరిజము, సఫారీ, ఎన్వైర్న్మెంటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెనీ మోర్ మే బీ ఇంప్లిమెంటెడ్. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ ఇనిషియేటివ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని చెప్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని ఇంప్రూవ్ చేయడం, అంటే ఎకనామిక్ గెయిన్స్ వస్తాయి, వాళ్ళు బాగుపడతారు అనేది బయటికి చెప్తున్న మాట. కానీ ఏ గోల్ దట్ హ్యాస్ గ్రాన్ క్రిటిసిజం ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్. మీరు ఆ పేరుతో ఎకనామిక్గా వాళ్ళకి గెయిన్ అవుతుందన్న పేరుతో అడవుల్ని నాశనం చేసే కార్యక్రమంలో ఇది కనిపిస్తోంది అని చెప్పి హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు మరియు ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి. ట్రైబల్ కమ్యూనిటీస్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాయంటే అది మొత్తం వాళ్ళకే వదిలేస్తే అడవి ప్రొడక్ట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావడం వల్ల వాళ్ళ రైట్స్ అనేవి దెబ్బతింటాయి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అనమాట. అసలు ఫస్ట్ క్వశ్చన్, ఈ అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ ఆర్టికల్లో క్రక్స్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం చదవబోతున్న దాంట్లో ఉంది. మనకి గోదావర్మన్ తిరుముల్పాడ్ కేసు, ఇది 1996లో సుప్రీంకోర్టు ముందుకొచ్చిన ఒక ప్రామినెంట్ లీగల్ డిస్ప్యూట్ అనమాట. దీనివల్ల ఏమైందంటే ఇట్ లెడ్ టు అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ డిక్షనరీ మీనింగ్ ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ని ఇంటర్ప్రిట్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆల్ ప్రైవేట్ ఫారెస్ట్ వర్ బ్రాట్ అండర్ ద అంబిట్ ఆఫ్ 1980 లా. ప్రైవేట్ ఫారెస్ట్లు కూడా 1980 లా అంబిట్లోకి వెళ్ళిపోయాయి. అంబిట్ అంటే పరిధి. ప్రైవేట్ ఫారెస్ట్లు కూడా 1980 లాలోకి వెళ్ళిపోయింది. అంటే న్యాచురల్గా వచ్చినవి కాకుండా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయబడ్డ ఫారెస్ట్లు కూడా 1980 లా కిందకి వెళ్ళిపోయాయి. 1980 లా కిందకి వెళ్ళిపోతే ఏమవుతుంది? రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. చూడండి, దీనివల్ల ఏమైందంటే the legislation primarily aims to restrict forest land from being used for various non-forest purposes కి వాడకుండా అయిపోయింది. ఏంటి? కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఆ ల్యాండ్ని యూజ్ చేయలేని పరిస్థితి వచ్చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల. ప్రైవేట్ ఫారెస్ట్లు కూడా 1980 లా డెఫినేషన్లో ఉన్న ఫారెస్ట్ కిందకి వెళ్ళిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే వాటిని ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం మీరు డిఫారెస్టేషన్ చేస్తారంటే కుదరని పరిస్థితి వచ్చేసింది. ఈ లాకి సిగ్నిఫికెంట్ అపోజిషన్ వచ్చింది. అదేంటి సార్, అడవులను కాపాడితే మంచిదే కదా, దానికి ఎందుకు అపోజిషన్ వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది అపోజిషన్? ఎస్పెషల్లీ ఫ్రమ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్, ఇండివిజువల్స్, ఇలాంటి వాటి నుంచి విపరీతమైన అపోజిషన్ అనేది వచ్చింది. అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఫర్ ఇట్స్ పర్సీవ్డ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ కంట్రీస్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్కి మీకు ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ దీనివల్ల దెబ్బతింటుంది, ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది, మనం ప్రోగ్రెస్ అవ్వకుండా ఈ లా మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది అనే పరిస్థితి వచ్చి కొంతమంది దీన్ని వ్యతిరేకించారనమాట. So in other words, the need to exclude forest land from the legal framework was mainly driven by the requirements of industrial classes in the country. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే, ఈ ప్రైవేట్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆ లా పరిధి నుంచి రిమూవ్ చేయాల్సిన నీడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది నీడ్? ఇండస్ట్రియల్ క్లాసెస్ నుంచి. అందరికీ కాదు, ఇది ఇండస్ట్రియల్ క్లాసెస్కి అవసరం. ఎందుకంటే ఈ లా అనేది వాళ్ళ యొక్క ప్రగతిని రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ కాంటెక్స్ట్లోనే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ యొక్క మీద కన్సర్న్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఎకోయింగ్ ది అప్రహెన్షన్స్
ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్. ఇండిజినస్ కమ్యూనిటీస్ యొక్క భయాలు, ఆందోళనలు, అలాగే హ్యూమన్ రైట్ యాక్టివిస్టుల యొక్క భయాలు, వీటన్నిటిని ఎక్కువ చేస్తూ, రిఫ్లెక్ట్ చేస్తూ కన్సర్న్స్ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. మీకు ఇప్పటివరకు అర్థమైందమ్మా స్టోరీ? 1927లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉండింది. అప్పుడు ఫారెస్ట్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం కొన్ని ఏరియాస్, దేశంలో కొన్ని ఏరియాస్ని ఫారెస్ట్ల కింద ఆల్రెడీ డెసిగ్నేట్ చేశారు. 1927కి 80కి మధ్యలో ఇంకా కొన్ని ఏరియాస్ని కూడా ఫారెస్ట్ కింద డెసిగ్నేట్ చేశారు. ఫారెస్ట్ కింద డెసిగ్నేట్ చేస్తే ఆ ల్యాండ్ యూసేజ్ పైన రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అది కామన్, మీకు ప్రైమరీ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎ ల్యాండ్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎ ఫారెస్ట్, దే విల్ బి రెస్ట్రిక్షన్స్ ఇన్ ఇట్స్ యూస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెసిగ్నేట్ చేయడం జరిగింది. 1980 తర్వాత 1996లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాంట్లో ఈ ప్రైవేట్ ఫారెస్ట్ల కింద ఉన్నవి వాటిని కూడా ఆ ఫారెస్ట్ 1980 డెఫినేషన్లో కలిపేశారు. అంటే ఇవి కూడా వాటి కిందకే వెళ్ళిపోతాయని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే అప్పటి వరకు 1980 లా వరకు ఉన్నవే కాకుండా ఇంకా ఎడిషనల్ ఏరియా కూడా ఫారెస్ట్ కింద డెసిగ్నేట్ అవ్వబడింది. అది డెసిగ్నేట్ అవ్వడం వల్ల ఏమైంది, వాటి నాన్ ఫారెస్ట్ యూజెస్కి యూజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ దెబ్బతింటుందని చెప్పి ఇండస్ట్రియలిస్టులు అందరూ ఆ పర్టికులర్ కన్సర్న్ని దాన్ని తీసేయాలని చెప్పేసి ఆ చట్టంలో అమెండ్మెంట్ కావాలని చెప్పి ఫైట్ చేస్తూ వచ్చారనమాట. దానివల్ల ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చేసి వాటన్నిటినీ కూడా ఫారెస్ట్ 1980 తర్వాతవన్నీ కూడా 1980 కంటే ముందున్నవి ఫారెస్ట్ కిందే ఉంటాయి, ఆ తరువాతవి లేకుండా చేసేసారు ఇప్పుడు. ఓకేనా? సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫారెస్ట్లన్నీ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతారు, ఇండస్ట్రియల్ ఎకనామిక్ గెయిన్స్కి యూజ్ చేసుకుంటారు. అయితే ఎకనామిక్ గెయిన్స్కి యూజ్ చేయొచ్చు, కానీ వీళ్ళు నరికేసేటప్పుడు దానికి తగ్గట్టుగా ఎఫారెస్టేషన్ కూడా చేయాలి. ఎంతైతే నరికేస్తావో అంతే ఏరియా నువ్వు ఫారెస్ట్ కింద డెవలప్ చేయాలన్న రూల్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే మీరు నరుకుతున్నవి ఏ టైప్ ఆఫ్ చెట్లు, మీరు నాటుతున్నవి ఏ టైప్ ఆఫ్ చెట్లు అనేవి క్లియర్గా డిఫైన్ చేయలేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు దీనివల్ల ఇండస్ట్రియల్ క్లాసెస్ యొక్క బెనిఫిట్స్, అంటే వాళ్ళ యొక్క కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మార్పులు చేయడం వల్ల ఇండిజినస్ కమ్యూనిటీస్ సంగతి ఏంటి, అక్కడే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ రైట్స్ సంగతి ఏంటి అనేది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ కేమ్ టు ద ఫోర్ ఫ్రంట్ అగైన్ వెన్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్లో. ఇది వచ్చినప్పుడు డిస్కషన్ వచ్చింది, ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్, డిబేట్స్ ట్రిగ్గర్ అయ్యాయి. పార్లమెంట్ ఏం చేసిందంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుని రిఫర్ చేసింది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, మీకు ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, పార్లమెంటరీ కమిటీస్ 2 టైప్స్, స్టాండింగ్ కమిటీస్, యాడ్హాక్ కమిటీస్ అని చెప్పాను. స్టాండింగ్ కమిటీస్ ఏమో పర్మనెంట్, యాడ్హాక్ కమిటీస్ ఏమో టెంపరీ అని చెప్పాను. మరి జేపీసీ ఏంటి? జేపీసీ ఈజ్ అన్ యాడ్హాక్ కమిటీ. అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పాటు అయ్యి, పర్పస్ అయిపోగానే, టాస్క్ ఫినిష్ అవ్వగానే అది క్లోజ్ అయిపోతుంది అనమాట. అలాంటి వాటిని మనం టెంపరీ కమిటీస్ అని చెప్పి అంటాం. అయితే ఈ జేపీసీ ఏమని రికమెండ్ చేసింది? వాట్ డిడ్ ద జేపీసీ రికమెండ్? సో 31 మంది సభ్యుల జేపీసీకి బిల్లు రిఫర్ చేశారు. ఈ పార్లమెంటరీ కమిటీస్ యొక్క పని ఏంటమ్మా, బిల్లుని గట్రా స్క్రూటినీ చేయడం, మొత్తం అంతా చదివి స్క్రూటినీ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం. లేదా ఎథిక్స్ ప్యానల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీ లాంటివి అయితే ఎవరైనా తప్పు చేసినప్పుడు, కరప్షన్ ఛార్జెస్ వచ్చినప్పుడు, మారల్ కండక్ట్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం, అది వాళ్ళ పని. సో ఈ 31 మంది ఉన్న జేపీసీలో 6 మాత్రమే అపోజిషన్ నుంచి, 25 మంది రూలింగ్ పార్టీ నుంచి ఉన్నారు. సో జేపీసీ జూలై 25వ తారీఖున తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అంటే వితిన్ 3 months సబ్మిట్ చేసింది. ఇందులో క్రిటికల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. క్రిటికల్ అంటే అర్థం ఏంటి? ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, క్రిటిసైజ్ చేస్తూ వచ్చిన కామెంట్స్ని డిస్రిగార్డ్ చేశారు, పట్టించుకోలేదు. డిసెంటింగ్ నోట్స్ కింద రాసేశారంటే వ్యతిరేకిస్తూ మెజారిటీ ఏం చెప్తున్నారు, మైనారిటీ ఏం చెప్తున్నారని చెప్పి రాసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. అంతేగాని బిల్లులో పెద్ద రికమెండేషన్స్, పెద్ద అమెండ్మెంట్స్ని వీళ్ళు సజెస్ట్ చేయలేదు. సో బిల్లు ప్రాపర్గా సక్సెస్ఫుల్గా 2 హౌసెస్లో కూడా ఎటువంటి డిబేట్స్, డిస్కషన్ లేకుండా పాస్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దెర్ హ్యావ్ బీన్ నో కొలాబరేటివ్ డిస్కషన్స్ విత్ ద సదరన్ స్టేట్స్ కన్సర్నింగ్ మ్యాటర్స్ రిలేటెడ్ టు దేర్ స్పెసిఫిక్ జోగ్రఫికల్ లొకేషన్స్. సదరన్ స్టేట్స్తో కూడా అసలు ఎటువంటి డిస్కషన్, స్టేట్స్తో కూడా ఎనఫ్ డిస్కషన్ కూడా చేయలేదు. ఈ చట్టం వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఒడిషా ఏం చేసిందంటే డీమ్డ్ ఫారెస్ట్ స్టేటస్ని కొన్ని ఏరియాస్లో రిమూవ్ చేసింది. డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఫారెస్ట్ అనే స్టేటస్ కొన్ని ఫారెస్ట్లకి తీసేయడం వల్ల ఏమవుతుంది, ఆ ల్యాండ్ని ఎలాగైనా వాడేసుకోవచ్చు, నాన్ ఫారెస్ట్ యూజెస్కి యూజ్ చేయొచ్చు అనే సిచ్యువేషన్ వస్తుంది. ఇమీడియట్గా ప్రజలు గోల పెట్టారు, పబ్లిక్ అవుట్రీచ్ వచ్చింది కాబట్టి ఒకసారి గోల పెట్టి మొత్తం అంతా
జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేసింది. తర్వాత ఏం చెప్తుందంటే మనకి సెంటర్ నుంచి ఫుల్ గైడ్ లైన్స్ రూల్స్ వచ్చిన తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఒడిషా వాయిదా వేసింది. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడైతే మనకి 1980 కంటే ముందు డెసిగ్నేట్ చేయబడ్డ వాటిని మాత్రమే ఫారెస్ట్లు అని పిలువబడతాయి, మిగిలినవి ఫారెస్ట్లు కాకుండా వాటి నాన్ ఫారెస్ట్ యూజ్ చేసుకోవచ్చు అని ఎప్పుడైతే చట్టం లూజ్ అయిందో దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒడిశా ప్రయత్నం చేసేసింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు ఫారెస్ట్ అని పిలువబడుతున్న ఒక ఏరియాకి దానికి ఫారెస్ట్ ట్యాగ్ రిమూవ్ చేసింది. జనాలందరూ ఒకసారి గోల పెట్టేసరికి మళ్ళీ వెనక్కి తగ్గింది. గవర్నమెంట్ ఫుల్ రెగ్యులేషన్స్ రూల్స్ ఇచ్చాక చేస్తామని చెప్పి వాయిదా వేసిందనమాట. If the governments were to remove the forest from the purview of Forest Conservation Act, it would effectively obstruct indigenous communities from asserting their rights. ఎప్పుడైతే మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పరిధి నుంచి ఈ ఫారెస్ట్ని రిమూవ్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, ఈ లా పరిధి నుంచి వాటిని రిమూవ్ చేస్తే ఫారెస్ట్ అని డెసిగ్నేట్ చేస్తే ఇండిజినస్ కమ్యూనిటీస్కి సర్టెన్ రైట్స్ వస్తాయి చట్ట ప్రకారం. ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో పరిధి నుంచి వాళ్ళ రైట్స్ అన్నీ పోతాయి, అబ్స్ట్రక్షన్, వాళ్ళ రైట్స్ని వాళ్ళు అసెట్ చేయడానికి ఇష్యూస్ వచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది అనమాట. అయితే ఇంకొక విషయం కూడా గమనించాలి, దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రయర్ కన్సెంట్. ఈ స్టిపులేషన్ ఇంతకుముందు ఉండేది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2016-17లో చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని ఇట్ అండర్వెంట్. ఆ అమెండ్మెంట్స్లో ఏం చెప్పారంటే prior consent from tribal grama sabha was mandatory for any alterations to forest for non-forest purpose. Very very important. ఏదన్నా ఫారెస్ట్ని నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసం మీరు ఆల్టర్ చేయాలనుకుంటే అక్కడ గ్రామ సభ, అక్కడ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ గ్రామ సభ యొక్క ఒపీనియన్, వాళ్ళ కన్సెంట్ అనేది మ్యాండేటరీ అనే రూలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, రీసెంట్గా రివిజన్ చేసేసి ఆ కన్సెంట్ని రిమూవ్ చేసేసారు. ఎందుకంటే మీరు గ్రామ సభ కన్సెంట్ అడిగారు అనుకోండి, ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఓకే మీరు వాడుకోండి అని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అడవి ఎలా ఉందో అలాగే ఉండాలని కోరుకుంటారు, దాంట్లో మార్పులను ఇష్టపడరు. సో డెవలప్మెంట్ పేరుతో వాళ్ళ లైఫ్ని మనం మార్చేస్తామంటే వాళ్ళు సిద్ధపడరు కదా. అందుకనే వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి అనే రూల్ ఉంటే మనకి ఇండస్ట్రీస్కి ఇబ్బంది అవుతుందని ఆ రూల్ని కూడా పీకి పారేశారు. సో ప్రయర్ కన్సెంట్ స్టిపులేషన్ కూడా రిమూవ్ చేసేసారు. అయితే నెవర్దలెస్ ఈ సిచ్యువేషన్లో స్టేట్ గవర్నమెంట్స్ కెన్ ప్రొయాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ విత్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్ త్రూ ద ఇంక్లూజన్ ఆఫ్ గ్రామ్. అంటే రూల్ అనేది లేకపోయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఈ మనకి గ్రామ సభని ఇంక్లూడ్ చేసి ఎస్పెషలీ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ వేరియస్ పర్పసెస్ కోసం మనం చేసేటప్పుడు గ్రామ సభలో మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని చేయొచ్చు, స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా చేయొచ్చు అని చెప్పారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ చేస్తాయా? దే మైట్ హెజిటేట్. ఎందుకు తెలుసు, యాజ్ దే హోల్డ్ ఏ ప్రీకన్సీవ్డ్ నోషన్. వాళ్ళకి ముందే ఒక నోషన్ ఉండింది. ఏంటి ఆ నోషన్? ఆదివాసీ గ్రామ సభాస్ ఆర్ యాంటీ డెవలప్మెంట్. ఈ గ్రామ సభాస్ అన్నీ కూడా డెవలప్మెంట్కి వ్యతిరేకంగానే ఉంటాయి, మనం అడిగినా సరే వాళ్ళు చెయ్యరు. అండ్ దే ఫియర్ దట్ దే డెసిషన్స్ కుడ్ హిండర్ ఎకనామికల్లీ లుక్రేటివ్ ఎఫారెస్టేషన్ ఇనిషియేటివ్స్. ఇక్కడ ఎఫారెస్టేషన్ కాదు, బేసికల్గా డిఫారెస్టేషన్ ఇదే అయి ఉండాలి. ఈ ఇనిషియేటివ్స్కి వాళ్ళు ఎప్పుడు సిద్ధపడరు అని ప్రజలకి, స్టేట్స్కి ఆల్రెడీ ఒక నోషన్ ఉంది. కాబట్టి గ్రామ సభాస్ని ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, ఏ పని కూడా ముందుకి వెళ్ళకుండా ఆగిపోతుంది అనే నోషన్ అనేది ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్. కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే మీరు ఎంతైతే ఫారెస్ట్ డిఫారెస్ట్ చేస్తారో దానికి తగ్గట్టుగా కొత్త ఫారెస్ట్ మీరు ఏర్పాటు చేయాలి, దాన్ని కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటాం. దాని గురించి కూడా కొత్త లెజిస్లేషన్లో మెన్షన్ చేశారు. ఇదేం చెప్తుందంటే వేరియస్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ దట్ కెన్ బి అండర్టేకెన్ బై బోత్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎఫారెస్టేషన్ ఆర్ రీఫారెస్టేషన్ పర్పసెస్ అక్కడ రాశారు. అంటే మీరు ఎప్పుడైతే సరే ఈ ఎఫారెస్టేషన్ లేదా రీఫారెస్టేషన్ కోసం మీరు ఏ ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు అనేది మెన్షన్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యూజింగ్ ఎ సర్టెన్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్, దానికి తగ్గట్టుగా మీరు ఎఫారెస్టేషన్ లేదా రీఫారెస్టేషన్ ఎక్కడ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏ ప్రాజెక్ట్స్ మేము ఎఫారెస్టేషన్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పారు. అయితే దీంట్లో సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఇంతకుముందు వచ్చాయి, ఎస్పెషల్లీ అంబిగ్విటీస్ ఇన్ ద ఒరిజినల్ లెజిస్లేషన్ అండ్ షార్టేజ్ ఆఫ్ అవైలబుల్ ల్యాండ్. అవైలబుల్ ల్యాండ్ ఎక్కడ ఉంది, షార్టేజ్ ఉంది, అండ్ చాలా అంబిగ్విటీస్ ఉండడం వల్ల దీంట్లో మనకి ఛాలెంజెస్ రావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద గోల్ ఆఫ్ ద న్యూ అమెండ్మెంట్ ఈస్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్. అంటే ఇంతకుముందు అంబిగ్విటీస్ ఉన్నాయి కాబట్టి, క్లారిటీ లేదు కాబట్టి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడమే దీని యొక్క గోల్. అయితే దేర్ ఈజ్ అప్రహెన్షన్ రిగార్డింగ్ ద పొటెన్షియల్ ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ విషయంలో అప్రహెన్షన్ అనేది ఉంది. అప్రహెన్షన్ అంటే ఏంటమ్మా? భయం.
అంటే చూడండి, ద లా మ్యాండేట్స్ దట్ ఫర్ ఎవ్రీ పార్సల్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ లాస్ట్ డ్యూ టు ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ అండ్ ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మస్ట్ బి ఎఫారెస్టెడ్. ఇక్కడ ఎఫారెస్టేషన్ అనకూడదు, ఎల్స్వేర్. మనం ఈ ఎఫర్ట్స్ వల్ల ఎంతైతే కోల్పోతామో ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ వేరే చోట మనం తీసుకురావాలి. అయితే ఇక్కడ ఇట్ డస్ నాట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ట్రీస్ దట్ షుడ్ బి ప్లాంటెడ్, లీవింగ్ రూమ్ ఫర్ డిస్క్రిప్షన్. ఎటువంటి ట్రీస్ని మనం నరికేస్తున్నాము, ఎటువంటి ట్రీస్ని మనం ప్లాంట్ చేస్తున్నాం అనే విషయాన్ని స్పెసిఫై చేయలేదు. లీవింగ్ రూమ్ ఫర్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళే అవకాశం వచ్చేస్తుంది. అంటే మనకి ఇంపార్టెంట్ స్పీసీస్ని వాటిని కొట్టేసి పనికి మాలిని పెట్టేశారు అనుకోండి, దానివల్ల ఏంటి చెప్పండి, మంచి చెట్లు నరికేసావు, చెత్త చెట్లు పెట్టావు అనుకోండి, సో అది మనకి వర్కౌట్ కాదు. అంటే వాటిని డెఫినేషన్ సరిగ్గా మెన్షన్ చేయలేదు. ఏ టైప్ ఆఫ్ ట్రీస్ని ప్లాంట్ చేయాలని ఉండాలి, చెప్పలేదు. అది ఒక పాయింట్. అండ్ ఫైనల్గా ఈ చట్టం అనేది FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది కూడా చూడాలి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి, ద FRA హ్యాస్ హ్యాడ్ నోటబుల్ ఇంపాక్ట్స్ ఇన్ వేరియస్ రీజన్స్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వల్ల మనకి మెంధలేఖ ఇన్ మహారాష్ట్రలో కావచ్చు, లోయిండి ఇన్ ఒడిశాలో కావచ్చు, మలకప్పర ఇన్ కేరళలో కావచ్చు, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంది. అంటే ఆ చట్టం వాళ్ళకి రైట్స్ని ఇస్తుంది. Despite the initial enthusiasm, it appears that both central and state governments have become less enthusiastic. FRAని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్స్ సిద్ధంగా ఉన్నాయా? లేవు. FRAని ఇంప్లిమెంట్ చేస్తే ఇన్హాబిటెంట్స్, కమ్యూనిటీస్కి రైట్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే కమ్యూనిటీకి రైట్స్ వచ్చేస్తాయో స్టేట్స్ యొక్క పవర్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. సో వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ వల్ల ఈ ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పస్కి కన్వర్ట్ చేయడానికి అది ఇంపిడిమెంట్, అబ్స్టకల్గా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే స్టేట్ గవర్నమెంట్ తన బ్యూరోక్రసీ ఏమనుకుంటున్నాయంటే కమ్యూనిటీ రైట్స్ని FRA కింద ఇస్తే స్టేట్ యొక్క అథారిటీ తగ్గిపోతుంది అని వాళ్ళ భావన. దానివల్ల ఏది చేయాలన్నా సరే లీగల్ ఛాలెంజెస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ నావిగేట్ చేయడానికి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే హ్యాస్ ఆప్టెడ్ టు రెడ్యూస్ ఆర్ డైల్యూట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ రాదర్ దాన్ అమెండ్ FRAని అమెండ్ చేస్తే గోల పెడతారు. కాబట్టి అంటే వాళ్ళ రైట్స్ని తగ్గిస్తే గోల పెడతారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఫారెస్ట్ రైట్స్ని అలాగే ఉంచారు, కానీ ఫారెస్ట్ ఏరియాని, అర్థమవుతుందా, ఫారెస్ట్ ఏరియాకి డెసిగ్నేట్ చేయబడ్డ ఏరియాని తగ్గించేశారు. దేర్ బై లిమిటింగ్ ద పొటెన్షియల్ ఫర్ ఆదివాసీ క్లెయిమ్స్. ఇది మాది, ఇది మాకు ఉండాలి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసే అవకాశమే లేకుండా ఫారెస్ట్ అనే డెసిగ్నేషన్నే మార్చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకొక అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే అడవులకు సంబంధించింది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనం వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆదివాసీస్ యొక్క రైట్స్ని లేదా ఫారెస్ట్ డ్వెల్లర్స్ యొక్క రైట్స్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాన్ని కూడా ఈ అమెండ్మెంట్ అడ్రస్ చేయలేకపోయింది. ఎస్పెషల్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్ రీజియన్లో ఏరియాస్లో ఈ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆదివాసీస్ లైవ్లీహుడ్స్ దెబ్బతినడమే కాదు, వైల్డ్ లైఫ్కి కూడా థ్రెట్ అనేది ఉంది. మనకి సినిమా చూసుంటారు, కాంతారా మూవీలో మీరు చూసుంటారు, అక్కడ యానిమల్స్ని చంపడం, వాళ్ళు అడవి పందులు చంపుకొని తింటూ ఉంటారు, వీళ్ళేమో గోల పెడుతుంటారు, అది చేయకూడదు అంటారు. సో యూ కెన్ సీ దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. అట్లాంటిని హ్యాండిల్ చేయడంలో ఈ అమెండ్మెంట్ ఫెయిల్ అయింది అనేది అనదర్ పాయింట్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ చట్టాన్ని మీరు గమనిస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. చూడండి, ఇందులో ఇష్యూస్ ఏంటంటే, ఒకటి, ఇట్ ప్రజెంట్ సబ్స్టాన్షియల్ ఛాలెంజెస్ టు ఫారెస్ట్ డెల్లింగ్ కమ్యూనిటీస్కి చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎఫారెస్టేషన్ విచ్ ఆఫర్స్ కన్సిడరబుల్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ ఫండమెంటల్లీ క్లాషెస్ విత్ ది ఐడియా ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్. ఫారెస్ట్ గవర్నెన్స్ అనే ఐడియాకి అది ఆపోజిట్గా ఉంది. అంటే జనరల్గా ఫారెస్ట్లు న్యాచురల్గా వస్తాయి, న్యాచురల్గా అక్కడ ఉన్నవాళ్ళు దానిపైన ఎవరు రైట్స్ ఎక్సెప్ట్ చేయరు. కానీ ఎఫారెస్టేషన్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎక్కడ ట్రీ కవర్ అయితే లేదో అక్కడ క్రియేట్ చేస్తారు. సో అవుతుంది. సో దాన్ని ఒకళ్ళు మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఇట్ కాంట్రడిక్ట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఫారెస్ట్ గవర్నెన్స్ యాజ్ ఫారెస్ట్ ఇన్ ద కంట్రీ ఫాల్ అండర్ ది కన్కరెంట్ లిస్ట్. ఫారెస్ట్ అనేవి కన్కరెంట్ లిస్ట్ కిందకు వస్తాయి. సో స్టేట్స్కి, సెంటర్కి ఇద్దరికి రైట్స్ ఉంటాయి. మోర్ దాన్ దట్ కమ్యూనిటీస్కి రైట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇది సెంట్రలైజ్ చేస్తుంది, పవర్స్ అన్నీ మనకి డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనే దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఫెడరల్ నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి అంటే స్ట్రాటజిక్ లీనియర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మాట్లాడారు. ఏంటి స్ట్రాటజిక్ లీనియర్ ప్రాజెక్ట్స్ అని? మనకి ఈ బార్డర్ ఏరియాస్లో గట్రా లీనియర్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, రైళ్ళు, రోడ్లు, పైపులు ఇలాంటివన్నీ లీనియర్ ప్రాజెక్ట్స్, స్ట్రైట్గా వెళ్ళేవన్నమాట. అవి స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ ఫారెస్ట్ నామ్స్ వల్ల ఆ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టడానికి అవ్వదు. సెక్యూరిటీ కన్సర్న్స్ విల్ ప్రివైల్ ఓవర్ దీస్ ఫారెస్ట్ నామ్స్ అని చెప్పేసి అమెండ్మెంట్లో చెప్పారు.
అమెండ్మెంట్లో చెప్పారు. అయితే దాన్ని డిఫైన్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ వేగ్. సరిగ్గా డిఫైన్ చేయలేదు ప్రాజెక్ట్స్ని. ఏ ప్రాజెక్ట్స్ని అలా అంటారని చెప్పి ప్రాపర్ డెఫినేషన్ అనేది ఇవ్వలేదు. అయితే ఈ ఆర్టికల్ ఫైనల్గా ఏం చెప్తుందంటే, మీరు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏంటి బార్డర్ డిస్ప్యూట్స్, క్రాస్ బార్డర్లో ఉన్న గొడవలు, వీటి గురించి మాట్లాడుతున్నారు. అవే కాదు, మనకి ఇంటర్నల్ ఎన్వైరన్మెంటల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా చూసుకోవాలి. అంటే వేరే వాళ్ళు శత్రువులు మన మీదకి వచ్చేస్తారని మీరు మొత్తం ఎకో సిస్టమ్ నాశనం చేసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు. ఇలా ఎకో సిస్టమ్ నాశనం చేయడం వల్ల వచ్చే ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకోవట్లేదు. ఎస్పెషల్లీ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా ఫేస్ చేసే స్టేట్స్కి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. అక్కడ ఎకో సిస్టమ్ డిస్ట్రాయ్ అవ్వకూడదు. వాటిని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు అనేది క్వశ్చన్. రిగ్రెటబుల్లీ దిస్ ప్రయారిటీ ఈజ్ నాట్ గ్యారంటీడ్. దానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఇంటర్నల్ సెక్యూరిటీని పట్టించుకోవట్లేదు. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీకి మనం ఇవ్వలేకపోతున్నాము. మనం ఎప్పుడు కూడా యుద్ధాల వల్ల, వాటి వల్ల, బార్డర్ వల్ల, దానివల్ల ఎంతమంది చనిపోతున్నారని మీరు కౌంట్ చేస్తే తక్కువే ఉంటారు. కానీ ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల లేదా పొల్యూషన్ వల్ల ఇలాంటి వాటిని మనం పెద్దగా పట్టించుకోము. వాటి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ చట్టంలో అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇదమ్మా ఈ ఆర్టికల్ యొక్క టోటల్ స్టోరీ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు ఏ 4-month లో ఆఫ్ 4.87% ఇన్ అక్టోబర్. అక్టోబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి తగ్గింది, 4.87%కి వచ్చింది. సో గుడ్ న్యూస్ ఇది. ఇన్ఫ్లేషన్ గురించి మనం ఒకసారి సమ్ బేసిక్స్ ఒకసారి కవర్ చేద్దాం. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? అసలు ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదల. సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ధరలు పెరిగితే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. కన్జ్యూమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గుతుంది. అదేంటి? ధరలు పెరిగితే పర్చేసింగ్ పవర్ ఎలా తగ్గుతుంది? మనకి ఒక క్లాసిక్ సింపుల్ ఎగ్జాంపుల్, బిగినర్స్ కోసం ఇదంతా చెప్తున్నాను, చాలామంది తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చెప్తున్న పాయింట్. సపోజ్ యూ హ్యావ్ 100 రూపీస్. ఓకే, ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 1 year తర్వాత కూడా 100 రూపాయలే ఉన్నాయి అని చెప్పాను అనుకోండి. మీరేమనుకుంటారు? నువ్వేమైనా లాస్ అయ్యావంటే నేనేం లాస్ అవ్వలేదే, 2023లోనూ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 2024లోనూ 100 రూపాయలు ఉన్నాయి, ఐ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అని చెప్పి మీరు అంటారు. కానీ మీరు కొంత నష్టపోయినట్టే. ఎందుకు? ఈ 2023లో ఈ 100 రూపాయలతో మీరు ఒక 20 గుడ్లు కొనగలిగారు. ఎందుకంటే ఒక ఎగ్ 5 రూపాయలు కాబట్టి. ఈ 1 yearలో ఎగ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు 10 గుడ్లు మాత్రమే కొనగలుగుతారు. ఎగ్ ప్రైస్ ఒకవేళ మీకు 10 రూపాయలు అయిందనుకోండి, 5 రూపాయలు ఎగ్ కాస్త 10 రూపాయలు అయితే ఇంతకుముందు మీరు 20 గుడ్లు కొనగలిగేవారు కదా, ఇప్పుడు ఎన్ని కొంటున్నారు? 10 గుడ్లు. 100 రూపాయలకి ఆ విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్స్ పవర్ టు పర్చేజ్. అంటే మనకి హ్యూమన్స్కి అవసరమైన గుడ్స్ అండ్ సర్వీసెస్ని కొనుగోలు చేసే శక్తి వల్లే ఆ 100 రూపాయలకు ఉపయోగం ఉంది. లేకపోతే 100 రూపాయలు ఎందుకు? చిత్తుకాయతంతో సమానం. ఆ 100 రూపాయలు ఇంతకుముందు 20 గుడ్లు కొనగలిగితే అదే 100 రూపాయలు ఇప్పుడు 10 గుడ్లు మాత్రమే కొనగలుగుతుంది. అంటే ఆ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి అనేది ఏమైంది? ఇక్కడ తగ్గింది. ఇట్స్ పర్చేసింగ్ పవర్ హ్యాస్ గాన్ డౌన్. గుర్తుపెట్టుకోండి, కొనుగోలు శక్తి తగ్గిందని అర్థం. సో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది? వ్యక్తుల కన్జ్యూమర్స్ యొక్క కొనుగోలు శక్తి, డబ్బు తన కొనుగోలు శక్తిని కోల్పోతుంది. సో దానివల్ల ప్రజలు స్పెండింగ్ తగ్గించుకోవచ్చు అనేది మీరు గమనించాలి. అయితే ఇన్ఫ్లేషన్ని భారతదేశంలో ఎలా మెజర్ చేస్తారు? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా, రెండింటి ద్వారా మెజర్ చేస్తారు. ఇప్పుడు రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పన్నారు అంటే సిపిఐ. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మనం రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. అది హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం అంటాం. WPI ద్వారా వచ్చేది హోల్సేల్. సిపిఐ ఎవరు మెజర్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు మెజర్ చేస్తారు. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. ఈ NSO వాళ్ళు చేసే ఈ మెజర్మెంట్లో ఏమేమి ఉంటాయి? రూరల్ సిపిఐ ఉంటుంది, అర్బన్ సిపిఐ ఉంటుంది, అలాగే కంబైన్డ్ సిపిఐ కూడా ఉంటుంది. సో సిపిఐ అర్బన్, సిపిఐ రూరల్, సిపిఐ కంబైన్డ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మరి న్యూస్లోకి వచ్చింది ఏంటి? కంబైన్డ్. మనకి హెడ్లైన్స్లో మెన్షన్ చేసేది కంబైన్డ్. అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇలా మనం వీళ్ళు మెజర్ చేస్తారని చెప్పాం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయడం, ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అనే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అనే రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. సో వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు కీప్ రిటైల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ దిస్ బ్యాండ్ 4 ± 2% బ్యాండ్లో మెయింటైన్ చేయాలి. అంటే అంత లీస్ట్ సైడ్ 2%, హైయెస్ట్ సైడ్ 6%. 2 నుంచి 6% మధ్యలోనే
ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ బిట్వీన్ 2 to 6%. 6% దాటకూడదు, 2% తగ్గకూడదు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఆనందపడిపోతున్నామంటే గత కొన్నాళ్ళుగా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండేది. మీరు చూడండి, సెప్టెంబర్ 2020లో 7.61% వరకు కూడా ఇన్ఫ్లేషన్ వెళ్ళింది. ఆ ఏప్రిల్ 2022లో తీసుకున్నా చూడండి, ఆల్మోస్ట్ 7% వరకు వెళ్ళింది. సో ఇప్పుడు 4.87కి తగ్గింది. కాబట్టి నౌ వీఆర్ హ్యాపీ. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి 6.75 పైనే కనిపిస్తుంది. 6% లోపు ఉండాల్సిన ఇన్ఫ్లేషన్ 6%, 7%, 7.61 వరకు వెళ్ళిపోవడం అనేది మనం చూసాం. అది ఇప్పుడు మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి వీఆర్ నౌ హ్యాపీ అనమాట. ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. నౌ వీఆర్ హ్యాపీ దట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది అని అర్థం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ఎక్స్టెండ్స్ UAPA బ్యాన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సంబంధించిన బ్యాన్ అనేది 8 మైటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ పైన ఎక్స్టెండ్ చేసింది. సో మైటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అని మనకి ఈ మధ్యన వింటున్నాం కదా, మణిపూర్లో కుకూస్ మైటీస్కి మధ్యలో ఎథ్నిక్ వైలెన్స్ అనేది జరుగుతుంది, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. దానివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందులో 8 ఆర్గనైజేషన్స్ పైన బ్యాన్, UAPA బ్యాన్ని సెంటర్ ఎక్స్టెండ్ చేసింది. సో UAPA కథ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 2. సో UAPA యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, దీని ఆబ్జెక్టివ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా అనమాట. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. వాట్ ఈజ్ అన్ అన్లాఫుల్ యాక్టివిటీ? అన్లాఫుల్ యాక్టివిటీ అని ఏమంటాము? ఎనీ యాక్షన్ బై ఇండివిజువల్ ఆర్ అసోసియేషన్, ఇండివిజువల్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, దట్ ఈజ్ ఇంటెండెడ్ టు డిస్రప్ట్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, దేశ సమగ్రత లేదా టెరిటోరియల్ సోవరీనిటీ, సార్వభౌమాధికారం, ఈ రెండింటిని దెబ్బతీసే ఏ యాక్టివిటీ అయినా సరే అది అన్లాఫుల్ యాక్టివిటీ కింద డెసిగ్నేట్ చేయవచ్చు. అలాంటి వాళ్ళపైన ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. ఈ చట్టాన్ని మనం ప్రయోగించారంటే దీంట్లో మరణశిక్ష వరకు, డెత్ పెనాల్టీ వరకు దీంట్లో ఉన్నాయి. డెత్ పెనాల్టీ వరకు ఉండడం అనేది జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వేరే వాళ్ళకి అప్పచెప్పి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పొచ్చు. దీని పెనాల్టీస్ చాలా దారుణంగా ఉంటాయి. బెయిల్ లాంటివి రావడం కూడా చాలా చాలా కష్టము. అర్థమవుతుందా? సో చాలా పవర్ఫుల్ లా ఇది, చాలా చాలా పవర్ఫుల్ లా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ మనకి మణిపూర్లో ఏం చేశారంటే ఈ ఆర్గనైజేషన్స్ పైన బ్యాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే అవి అన్లాఫుల్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భావన. ఇక్కడ చూసారు ఏం రాశారు? ఫర్ అడ్వకేటింగ్ సెసెషన్ ఆఫ్ మణిపూర్ ఫ్రమ్ ఇండియా నుంచి మణిపూర్ని దాన్ని సెపరేట్ చేశారు. సో ఇంటిగ్రిటీ దెబ్బతిన్నట్టు కదా, వాళ్ళు అది అడ్వకేట్ చేస్తున్నారు, సెపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. అందుకని అది అన్లాఫుల్ యాక్టివిటీ. సో ఆ ఆర్గనైజేషన్ని అన్లాఫుల్ అసోసియేషన్గా డెసిగ్నేట్ చేస్తున్నారు. త్రూ ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా మీరు సెపరేట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని అన్లాఫుల్ అసోసియేషన్స్గా డెసిగ్నేట్ చేయడం అనేది జరిగింది. దే ఆర్ ఆల్సో ఇన్సైటింగ్ ఇండిజినస్ పీపుల్ ఆఫ్ మణిపూర్ ఫర్ సచ్ సెసెషన్. సెసెషన్ అంటే సెపరేట్ చేయడం అనమాట. సమగ్రతను దెబ్బతీసే కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళని అలా ప్రభుత్వం డెసిగ్నేట్ చేసింది. ఓకేనా? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ టుడేస్ MCQ ఆఫ్ ద డే. ఇన్ఫ్లేషన్కి సంబంధించిన MCQ ఇచ్చాను, ఒకసారి చదివేసి వీటిల్లో ఎన్ని కరెక్ట్ అనేది మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో టుమారో ఈజ్ ద లాస్ట్ డే అమ్మా. మన బ్యూటిఫుల్ కరెంట్ అఫైర్స్ కోర్స్, మనం రన్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కోర్సు మీరు అతి తక్కువ ఫీజు అంటే 5,000 రూపాయలకే పొందాలి అంటే 1 year ప్లాన్ అయితే కేవలం 3,000కి ఇస్తున్నాం. ఇది మీరు పొందాలి అంటే టుమారో ఈజ్ ద లాస్ట్ డే. 16th నుంచి ఈ ఫీజు మళ్ళీ 10,000 అయిపోతుంది. ఇంత మంచి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇంత తక్కువ ఫీజు ఎక్కడ దొరకదు. హిందూ ఎనాలిసిస్తో పాటు రిమైనింగ్ ఆర్టికల్స్ డౌన్ టు ఎర్త్లో వచ్చేవి, PIBలో వచ్చేవి, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చే ఆర్టికల్స్ కూడా మనకి లైవ్ క్లాసెస్లో కవర్ అవుతాయి. సో డైలీ, వీక్లీ, మంత్లీ PDFs కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ కూడా రన్ అవుతుంది. అద్భుతమైన ఆఫర్ ఇది, మిస్ అవ్వకండి.